హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఈ లోకంలో పూజారులకు పిల్లనివ్వరు, సినిమా వాళ్లకు పిల్లనివ్వరు, మీడియా వాళ్లకు పిల్లనివ్వరు, డిగ్రీ చదువు సరిపోదు పిల్లనివ్వరు, జీతం 60,000కు లోపలైతే సరిపోదు పిల్లనివ్వరు, జాయింట్ ఫ్యామిలీ అయితే పిల్లనివ్వరు, అబ్బాయి నల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా పిల్ల ఒప్పుకోదు పిల్లనివ్వరు, అబ్బాయి వయసు అమ్మాయి వయసు కన్నా 2 సంవత్సరాలు దాటితే అమ్మో అంత వయసు గ్యాపా అని పిల్లనివ్వరు, అబ్బాయికి అన్నదమ్ములున్నా అక్క చెల్లెళ్ళున్నా తల్లిదండ్రికి రిటైర్మెంట్ వయసు వచ్చినా పిల్లనివ్వరు, పెళ్ళైన వెంటనే తనీ కాపురం పెట్టకపోతే పిల్లనివ్వరు, అన్నింటికీ సచ్చి చెడి అధిగమించిన ఇంకో బ్రహ్మాస్త్రం వధూవరుల పొంతనాలు జాతకాలు సరిపోలేదంటే అంతే, గోవింద గోవింద, ఇక పెళ్ళి లేదు పెడాకులు లేదు, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక పెళ్ళి వద్దు గిళ్ళి వద్దు, బ్రహ్మచర్యమే ముద్దు అని వాడు సన్యాసుల జాబితాల్లో కలిసిపోవడమే వాడి తక్షణ కర్తవ్యం. మనల్ని కాదని వెళ్ళే వాళ్ళ కోసం ఏడ్చి గోల చేయడం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిదని మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవాడు మిత్రమా. ఇంకొక విషయం, గుడికెళ్ళి వచ్చిన అమ్మ తన కొడుక్కి నెత్తిన కుంకుమం పెడుతుంది. అమ్మ, నీకెన్నిసార్లు చెప్పాలి నెత్తిన పొట్టు పెట్టకని, చేదస్తాం అని అంటాడు. అత్యున్నతమైన విలువలున్న భారతదేశంలో పుట్టి ఈ దేశ సాంప్రదాయాలు మనమే పట్టించుకోకపోతే, సాధారణ కారుకు లోగో తీసేస్తే కారు విలువ తెలిసేదెలా అంటున్నామంటే, వేలు ఖరీదు చేసే వస్తువుకేం విలువ ఉంటుందంటే, ధర్మం పాటించకుంటే వెలకట్టలేని మనిషి జీవితం కూడా అంతే వృధా. బొట్టు పెట్టుకోవడం మన చాదస్తం కాదు, ఇది మన ధర్మాన్ని గర్వంగా తెలియజేయడానికి ఒక అస్త్రం, హైందవ ధర్మం. తెలుసుకో మిత్రమా. విన్నారుగా, ఒక లైక్ చేసి ఈ వీడియోని హైప్ చేయండి. జై హింద్.